అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు వీడియోలో మనం ఒక చక్కటి అమ్మవారికి సంబంధించిన మంగళహారతిని నేర్చుకోబోతున్నాం. హారతి మీరేల ఇవ్వరే అంబకు మంగళహారతి మీరేల ఇవ్వరే. మనందరికీ కూడా చాలామందికి తెలిసినటువంటి మంగళహారతి ఇది. ఇంతకుముందు మన ఛానల్లో ఎన్నో సంప్రదాయ మంగళహారతుల్ని, చాలా మంచి మంచి మంగళహారతుల్ని నేర్చుకున్నాం. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ లాంటి రాముడి మంగళహారతులు, రాధాపతే మంగళం అంటూ కృష్ణుడి మంగళహారతులు, మంగళమని పాడరే శ్రీశంభుతనయునికి వంటి వినాయకుడి మంగళహారతులు, బాలా త్రిపుర సుందరి అంటూ చాలా అరుదైన మంగళహారతి, అలాగే జయమంగళము నీకు సర్వేశ్వర, ముత్యాల హారతి, ఇలా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఎన్నో మంగళహారతులు. ఇక అమ్మవారి మంగళహారతుల విషయానికి వస్తే క్షీరాబ్ది కన్యకకు సాయంకాల సమయంలో ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి, ఇలా లక్ష్మీదేవి మంగళహారతులు, ఇక శ్రీలలిత శివజ్యోతి, మంగళంబె శంభురాణి, సీతాద్రి శిఖరాన, ఇలా అమ్మవారి మంగళహారతులు అయితే ఎన్నో లెక్కలేనని మన ఛానల్లో ఉన్నాయి. మనందరం కూడా నేర్చుకున్నాం. ఇక సత్యనారాయణుని మంగళహారతి, శివుడికి సంబంధించిన మంగళహారతులు, సాయిబాబా మంగళహారతులు, ఇలా మన ఛానల్లో చక్కటి మంగళహారతులు మనకి ఎంతో కాలం నుండి మన పెద్దలు మనకు అందించిన ఈ సంప్రదాయబద్ధమైన మంగళహారతులకు సంబంధించిన వీడియోలన్నీ కూడా ఉన్నాయి. మీరు కనుక వాటన్నిటిని నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్లో మీరు ప్లేలిస్ట్లోకి వెళితే మంగళహారతులకు సంబంధించి ఒక స్పెషల్ ప్లేలిస్ట్ కూడా ఉంది. అందులో మీరు ఏమేమి మంగళహారతులు ఉన్నాయో చూసి వాటన్నిటిని కూడా చక్కగా నేర్చుకోవచ్చు. సాధారణంగా మంగళహారతులు అనగానే చాలామంది అది ఎవరో పెద్దవాళ్ళు, కొంచెం ఏజ్ అయిపోయిన వాళ్ళు పాడుతూ ఉంటారు, అవి వినడానికి అంతగా బాగుండవు అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అందులోని సాహిత్యాన్ని, సంగీతాన్ని సరిగ్గా అర్థం చేసుకొని చక్కగా మాధుర్యభరితంగా పాడినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అబ్బాయి ఈ మంగళహారతులు ఎంత బాగున్నాయి అని తీరాల్సిందే. ఎందుకు ఆ విధంగా ఉంటాయి అంటే, మనం మంగళహారతులు మన పెద్దల నుంచి, అంటే మన అమ్మలు వీళ్ళందరూ పెద్ద తరం వాళ్ళందరూ పాడుతుంటే విని నేర్చుకుంటూ ఉంటాం. అయితే వాళ్ళకి సంగీత పరిజ్ఞానం అంతగా ఉండదు. ఎందుకంటే వాళ్ళ కాలంలో సంగీతం నేర్చుకోవడానికి, అలాగే బయటికి వెళ్ళి సంగీత పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి, అనేక విషయాలు తెలుసుకోవడానికి ఇలా రకరకాల ఎక్స్పోజర్ ఆనాటి కాలంలో లేదు. అయినప్పటికీ వాళ్ళు వాళ్ళ స్వంత ఆసక్తితో, ఇంట్రెస్ట్తో పూజలప్పుడు, వ్రతాలప్పుడు వీటిల్ని పాడుకుంటూ వాళ్ళకి వాళ్ళు ఆనందిస్తూ మనందరం ఈరోజు ఇన్ని మంగళహారతులు పాడుతున్నామంటే వాళ్ళు అలా పాడి మనకు అందించినవి. కానీ ఇప్పుడు మనకి అనేక మాధ్యమాలు ఉన్నాయి. మన సంగీత జ్ఞానాన్ని పెంచుకోవడానికి, సాహిత్య జ్ఞానాన్ని పెంచుకోవడానికి, ఏ విధంగా పాడాలి, అందరికీ నచ్చే విధంగా వాయిస్ కల్చర్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఇలా అన్ని విషయాల మీద కూడా అవగాహన పెంచుకోవడానికి ఇప్పుడు మనకి యూట్యూబ్ ద్వారా కానీ, అలాగే ఇంటర్నెట్ ద్వారా కానీ మనకి చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఒకప్పుడు ఒక పాట నేర్చుకోవాలంటే ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిందే, లేకపోతే ఎప్పుడైనా రేడియోలో వస్తుంటే దాన్ని రికార్డ్ చేసుకొని దాన్ని జాగ్రత్త పెట్టుకొని మళ్ళీ విని నేర్చుకోవాల్సిందే. కానీ ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి నచ్చినప్పుడు, మనకి నేర్చుకోవాలనుకున్నప్పుడు కూడా నేర్చుకునే విధంగా మనకిప్పుడు అవకాశం ఉంది. అప్పట్లో వాళ్ళకి అవకాశం లేకపోయినా వాళ్ళ పరిధిలో వాళ్ళ సంగీత జ్ఞానాన్ని బట్టి అలా పాడుతూ వాటిల్ని మనకు అందించారు. ఇప్పుడు వాటిల్ని మనం, అంటే మన పెద్దలు మనకిచ్చిన సంప్రదాయాల్ని, మన పెద్దలు మనకు అందించిన వాటిని మనం అనుకరిస్తూ వాటిల్ని ఇంకా బెస్ట్ వేలో, అంటే పాలిష్డ్గా, ఇంకా అందంగా, అందరికీ అర్థమయ్యే విధంగా, అందరినీ ఆకర్షించే విధంగా, మన సంగీతం ఇంత గొప్పదా, మన సంగీతంలో ఇంత మాధుర్యం ఉందా, మన భక్తి గీతాలు, మంగళహారతులు పాడుతుంటే ఇంత బాగుంటాయా అన్న విధంగా మనం పాడి వాటిని ఇంకా ప్రచారం చేయాల్సిన బాధ్యత, భావితరాలకు, మన తరువాతి తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. మనం ఎప్పుడైతే ఈ విధంగా పాడతామో, ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ నేర్చుకోవడం అంటే అబ్బా ఇవన్నీ అంత బాగుండవు అన్నట్లు ఫీల్ అయిపోతూ ఉంటారు కదా. మీరు ఎప్పుడైతే ఈ విధంగా పాడతారో వాళ్ళందరూ తప్పకుండా వీటి పట్ల ఆకర్షితులవుతారు, వీటన్నిటిని కూడా నేర్చుకుంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ఎక్కడైనా పూజల్లో కానీ, వ్రతాల్లో కానీ మంగళహారతి పాడమంటే చాలు టక్క అప్పచెప్పినట్లు చాలా
స్పీడ్గా మొక్కుబడిగా ఎప్పుడు పాట అయిపోతుంది అన్నట్లుగా టకటక పాడేస్తూ ఉంటాం. అలా కాకుండా అందులోని భావాన్ని అర్థం చేసుకుంటూ, అంటే మనం ఆ సాహిత్యాన్ని పాడుతున్నప్పుడు ఆ సాహిత్యంలో చెప్పబడినట్లు అమ్మవారు మన కళ్ళ ముందు కదలాడాలి. అలా పాడినప్పుడు మీరు పాడిన పాట మీకు ఆనందాన్ని కలిగిస్తుంది, అలాగే వినేవారికి కూడా 1000 రెట్ల ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ సంగీతానికి ఆకర్షితులవుతారు. మన సనాతన సంగీతం, మన సనాతన స్తోత్రాలు, మన సనాతన భక్తి సంపద ఒక సజీవమైన ప్రవాహంలాగా ఎప్పటికీ కూడా ముందుకు సాగుతూనే ఉంటుంది. ఇక ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి హారతి మీరేల ఇవ్వరే అనే ఈ సంప్రదాయ మంగళహారతి ఆనంద భైరవి రాగం ఆధారంగా స్వరపరచబడింది. తాళం మిశ్ర చాపు తాళం. ఇక ఈరోజు మనం 6 అంటే ఏ శృతిలో అందరూ పాడుకునే విధంగా ఈరోజు ఈ మంగళహారతిని నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి ఈ మంగళహారతి చాలా సులభంగా ఉంటుంది. అందులోనూ మనం ఆనంద భైరవి రాగంలో ఎన్నో పాటలు నేర్చుకున్నాం కాబట్టి ఆ రాగం ఎలా ఉంటుంది అదంతా కూడా మనకి బాగా అర్థమైంది. కాబట్టి మనం ఇంకా సులభంగా వినగానే ఈ పాటను నేర్చుకొని అందరూ కూడా ఈ మంగళహారతిని చక్కగా పాడుకోవచ్చు. అలాగే ఇలాంటి మంగళహారతులు ఇంకా నేర్చుకోవాలనుకున్నా, అలాగే ఇలా నేర్చుకోవాలి అనే కోరిక ఉన్న వాళ్ళందరికీ కూడా మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక మొదలు పెడదాం. ఒక చరణం నేర్చుకుంటే మిగతా చరణాలన్నీ కూడా సేమ్ ట్యూన్లోనే ఉంటాయన్నమాట. హారతి మీరేల ఇవ్వరే, హారతి మీరేల ఇవ్వరే, హారతి మీరేల, హారతి మీరేల. ఈ లైన్లో ఆ మీరేల దగ్గర ఒక చిన్న గమకం, దాన్ని కరెక్ట్గా పాడితే వినడానికి చాలా బాగుంటుంది. హారతి హారతి మీరేల మీరేల ఇవ్వరే, ఇవ్వరే. అంబకు అంబకు మంగళ, మంగళ, అంబకు మంగళ, అంబకు మంగళ. హారతి మీరేల, హారతి మీరేల ఇవ్వరే, ఇవ్వరే. అంబకు మంగళ, అంబకు మంగళ, హారతి మీరేల, హారతి మీరేల ఇవ్వరే, ఇవ్వరే. ఇలా 2 సార్లు పాడాలి. తరువాత హారతి మీరేల ఇవ్వరే, హారతి మీరేల ఇవ్వరే. జ్ఞాన విద్యలకెల్ల ప్రబలము, జ్ఞాన విద్యలకెల్ల ప్రబలము. హారతి మీరేల ఇవ్వరే, హారతి మీరేల ఇవ్వరే. జ్ఞాన విద్యలకెల్ల ప్రబలము, జ్ఞాన విద్యలకెల్ల ప్రబలము. లీలతో 16 వన్నెల, లీలతో 16 వన్నెల. మేలిమి మేలిమి బంగారు తల్లికి, బంగారు తల్లికి. లీలతో 16 వన్నెల, లీలతో 16 వన్నెల. మేలిమి బంగారు తల్లికి, మేలిమి బంగారు తల్లికి. హారతి మీరేల ఇవ్వరే, హారతి మీరేల ఇవ్వరే. అంబకు మంగళ, అంబకు మంగళ, హారతి మీరేల, హారతి మీరేల
ఇవ్వరే ఇవ్వరే. ఇలా ఒక్కొక్క లైన్ 2 సార్లు పాడి చివర్లో ఈ సంగతితో ఆపాలి. అయితే తాళం కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ కేర్ఫుల్గా వేయాలి, ఎందుకంటే ఇది మిశ్ర చాపు తాళం. అంటే కొంచెం దీని నడక ఆ టెంపో డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఆ తాళాన్ని ఫాలో అవుతూ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు దీన్ని కలిపి పాడుకుందాం. హారతి మీరేల ఇవ్వరే, హారతి మీరేల ఇవ్వరే, అంబకు మంగళ హారతి మీరేల ఇవ్వరే, అంబకు మంగళ హారతి మీరేల ఇవ్వరే. హారతి మీరేల ఇవ్వరే, జ్ఞాన విద్యలకెల్ల ప్రబలము. హారతి మీరేల ఇవ్వరే, జ్ఞాన విద్యలకెల్ల ప్రబలము. లీలతో 16 వన్నెల మేలిమి బంగారు తల్లికి, లీలతో 16 వన్నెల మేలిమి బంగారు తల్లికి, హారతి మీరేల ఇవ్వరే, అంబకు మంగళ హారతి మీరేల ఇవ్వరే. ఎంత మెలోడియస్గా ఉందో కదా ఈ మంగళహారతి. ఇక తరువాతి చరణం ఫస్ట్ది ఎలా పాడామో యాజ్ ఇట్ ఈజ్ అన్నీ కూడా సంగతులు కానీ అలాగే రిపిటేషన్స్ కానీ సేమ్ అలాగే ఉంటాయి. ఇక చరణం నేర్చుకుందాం. పాదములకు పూజ సేయరే, పాదములకు పూజ సేయరే, మా తల్లికిప్పుడు, మా తల్లికిప్పుడు పారిజాతపు హారమివ్వరే, పారిజాతపు హారమివ్వరే, పాదములకు పాదములకు పూజ సేయరే, పూజ సేయరే, మా తల్లికిప్పుడు, మా తల్లికిప్పుడు పారిజాతపు పారిజాతపు హారమివ్వరే. హారమివ్వరే. అలా ప్రతి పదాన్ని కూడా ప్రతి సంగతిని కూడా చక్కగా పలుకుతూ పాడడానికి ప్రయత్నించాలి. పాదములకు పూజ సేయరే, పాదములకు పూజ సేయరే, మా తల్లికిప్పుడు, మా తల్లికిప్పుడు పారిజాతపు హారమివ్వరే, పారిజాతపు హారమివ్వరే, ఆణిముత్యపు హారములు, ఆణిముత్యపు హారములు, మొలనూలు గజ్జెలు, మొలనూలు గజ్జెలు, జోడు అందెలు, జోడు అందెలు, ఆణిముత్యపు హారములు, ఆణిముత్యపు హారములు, మొలనూలు గజ్జెలు, జోడు అందెలు, మొలనూలు గజ్జెలు, జోడు అందెలు, రవల పాపిట, రవల పాపిట, బొట్టు ముక్కెర, బొట్టు ముక్కెర, సమముగా సమముగా ధరించు తల్లికి, ధరించు తల్లికి, రవల పాపిట బొట్టు ముక్కెర, రవల పాపిట, బొట్టు ముక్కెర, సమముగా ధరించు తల్లికి, సమముగా ధరించు తల్లికి, హారతి మీ
మీరేల ఇవ్వరే హారతి మీరేల ఇవ్వరే అంబకు మంగళ అంబకు మంగళ హారతి మీరేల ఇవ్వరే హారతి మీరేల ఇవ్వరే. ఇప్పుడు దీన్ని కలిపి పాడదాం తాళంతో పాటుగా. పాదములకు పూజ చేయరే మా తల్లికి పుడు పారిజాతపు హారమివ్వరే పాదములకు పూజ చేయరే మా తల్లికి పుడు పారిజాతపు హారమివ్వరే ఆణిముత్యపు హారములు మొలనూలు గచ్చెలు జోడు అందెలు ఆణిముత్యపు హారములు మొలనూలు గచ్చెలు జోడు అందెలు రవల పాపిట బొట్టు ముక్కెర సమముగా ధరించు తల్లికి రవల పాపిట బొట్టు ముక్కెర సమముగా ధరించు తల్లికి హారతి మీరేల ఇవ్వరే అంబకు మంగళ హారతి మీరేల ఇవ్వరే ఇంత పరాకేల ననరే ఇంత పరాకేల ననరే రుద్రుని దేవికి రుద్రుని దేవికి చెంత నుండి చెంత నుండి పూజ చేయరే పూజ చేయరే ఇంత పరాకేల ననరే ఇంత పరాకేల ననరే రుద్రుని దేవికి రుద్రుని దేవికి చెంత నుండి పూజ చేయరే చెంత నుండి పూజ చేయరే భక్త పాలిని శంభురాణి భక్త పాలిని శంభురాణి శంకరి ఓంకార రూపిణి శంకరి ఓంకార రూపిణి భక్త పాలిని శంభురాణి భక్త పాలిని శంభురాణి శంకరి ఓంకార రూపిణి శంకరి ఓంకార రూపిణి కుంకుమాంకిత అలంకారిణి కుంకుమాంకిత అలంకారిణి పొంకమైన పొంకమైన శుభకారిణి శుభకారిణి కుంకుమాంకిత అలంకారిణి కుంకుమాంకిత అలంకారిణి పొంకమైన శుభకారిణి పొంకమైన శుభకారిణి. మళ్ళీ హారతి మీరెలా ఇవ్వరే అని వస్తుంది. ఇప్పుడు ఈ చరణం కూడా కలిపి పాడుకుందాం. ఇంత పరాకేల ననరే రుద్రుని దేవికి చెంత నుండి పూజ చేయరే ఇంత పరాకేల ననరే రుద్రుని దేవికి చెంత నుండి పూజ చేయరే భక్త పాలిని శంభురాణి శంకరి ఓంకార రూపిణి భక్త పాలిని శంభురాణి
శంకరీ ఓంకార రూపిణి కుంకుమాంకిత అలంకారిణి పొంకమైన శుభకారిణి కుంకుమాంకిత అలంకారిణి పొంకమైన శుభకారిణి హారతి మీరేల ఇవ్వరే అంబకు మంగళ హారతి మీరేల ఇవ్వరే. ఇక చివరి చరణం. లక్షవత్తుల జ్యోతి కూర్చరే లక్షవత్తుల జ్యోతి కూర్చరే చెలులార మీరు చెలులార మీరు పచ్చని పళ్ళెరములుంచరే పచ్చని పళ్ళెరములుంచరే లక్షవత్తుల జ్యోతి కూర్చరే లక్షవత్తుల జ్యోతి కూర్చరే చెలులార మీరు చెలులార మీరు పచ్చని పళ్ళెరములుంచరే పచ్చని పళ్ళెరములుంచరే రక్షితంబుగాను రక్షితంబుగాను వేదాక్షరంబుల హారతులను వేదాక్షరంబుల హారతులను రక్షితంబుగాను రక్షితంబుగాను వేదాక్షరంబుల హారతులను వేదాక్షరంబుల హారతులను రాక్షస సంహారికిప్పుడు రాక్షస సంహారికిప్పుడు ముచ్చటలరగ ముచ్చటలరగ పాడుకొనుచు పాడుకొనుచు రాక్షస సంహారికిప్పుడు రాక్షస సంహారికిప్పుడు ముచ్చటలరగ పాడుకొనుచు ముచ్చటలరగ పాడుకొనుచు. ఇలా మనం అక్కడ సాహిత్యాన్ని గమనిస్తూ పాడితే పాట ఇంకా అందంగా ఉంటుంది, మనకు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. అక్కడ రాక్షస సంహారికి ఇప్పుడు అన్నప్పుడు గట్టిగా పాడాలి. రాక్షస సంహారికిప్పుడు తర్వాత ఏమన్నారు? ముచ్చటలరగా పాడుకొనుచు. చాలా ముచ్చటగా అమ్మవారిని వేడుకుంటున్నాం ఇక్కడ హారతిస్తూ మనం. అక్కడ ముచ్చటలరగ పాడుకొనుచు, అక్కడ అలా చక్కగా ఆ సాహిత్యానికి తగ్గట్టు అక్కడ సౌండ్ తగ్గించి ఆ ముచ్చటని ముచ్చటగా పాడితే బాగుంటుందన్నమాట. మనం సాధారణంగా ఏం చేస్తూ ఉంటాం, ఎక్కడైనా ఏ పూజలు జరిగినప్పుడు, ఏదన్నా ఇక్కడ వ్రతాలు జరిగినప్పుడు, అందరూ ఉన్నప్పుడు మంగళహారతి అనగానే టక్క టక్క మొదలుపెట్టి దాన్ని అప్పచెప్పేసి గడగడ పాడేస్తూ ఉంటాము. అలా పరిగెత్తినట్టు పాడకుండా చక్కగా ఇలా ప్రతి అక్షరాన్ని, ప్రతి పదాన్ని, ప్రతి వాక్యాన్ని, ప్రతి లైన్ని మొత్తం పాటను ఎంజాయ్ చేస్తూ పాడితే మీరు ఆనందాన్ని పొందగలుగుతారు, అలాగే విన్నవాళ్ళు కూడా ఆనందాన్ని పొందగలుగుతారు. ఇప్పుడు రెండో చరణమే ఉందనుకోండి, అందులో ఆణిముత్యపు హారములు, మొలనూలు, గజ్జలు, జోడు అందలు ఇవన్నీ పాడుతున్నప్పుడు మనకి అమ్మవారి మీద మనం పాడుతున్న ఆభరణాలన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపించినప్పుడే నిజంగా అమ్మవారికి మనం హృదయంతో, మా మనస్సుతో, మన మనస్సు నిండా భక్తితో ఆవిడికి నాద నీరాజనం అందించినట్లు అనమాట. రాక్షస సంహారికిప్పుడు రాక్షస సంహారికిప్పుడు ముచ్చటలరగ పాడుకొనుచు ముచ్చటలరగ పాడుకొనుచు హారతి మీరేల ఇవ్వరే హారతి మీరేల ఇవ్వరే. ఇప్పుడు లాస్ట్ చరణం కూడా కలిపి తాళంతో పాడదాం. లక్షవత్తుల జ్యోతి కూర్చరే చెలులార మీరు పచ్చని పళ్ళెరములుంచరే లక్షవత్తుల జ్యోతి కూర్చరే
చెలులార మీరు పచ్చని పళ్ళెరములుంచరే. రక్షితంబుగాను వేదాక్షరంబుల హారతులను, రక్షితంబుగాను వేదాక్షరంబుల హారతులను, రాక్షస సంహారికిప్పుడు ముచ్చటలరగ పాడుకొనుచు, రాక్షస సంహారికిప్పుడు ముచ్చటలరగ పాడుకొనుచు, హారతి మీరేల ఇవ్వరే. అంబకు మంగళ హారతి మీరేల ఇవ్వరే. హారతి మీరేల ఇవ్వరే జ్ఞాన విద్యలకెల్ల ప్రబలము, హారతి మీరేల ఇవ్వరే జ్ఞాన విద్యలకెల్ల ప్రబలము, లీలతో 16 వన్నెల మేలిమి బంగారు తల్లికి, లీలతో 16 వన్నెల మేలిమి బంగారు తల్లికి, హారతి మీరేల ఇవ్వరే. అంబకు మంగళ హారతి మీరేల ఇవ్వరే. అంబకు మంగళ హారతి మీరేల ఇవ్వరే. ఇప్పుడు పాటని ఎండ్ చేసే ముందు లాస్ట్ పల్లవి అంతా కూడా ఒకసారి పాడి, ఇది అయిపోయిన తర్వాత మంగళం జయమంగళం అంబకు జయమంగళం అనే లైన్స్ని పాడి ఎండ్ చేద్దాం. మంగళం జయమంగళం మంగళం జయమంగళం అంబకు జయమంగళం అంబకు జయమంగళం 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 జగదంబకు జయమంగళం జగదంబకు జయమంగళం జగదంబకు జయమంగళం జగదంబకు జయమంగళం జగదంబకు జయమంగళం జగదంబకు జయమంగళం. అలా ఫేడ్ అవుట్ చేస్తూ ఆపితే చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఈ పాట మొత్తం కలిపి ఒకసారి తాళంతో రిపిటేషన్స్తో పాడుకుందాం. హారతి మీరేల ఇవ్వరే. హారతి మీరేల ఇవ్వరే. అంబకు మంగళ హారతి మీరేల ఇవ్వరే. అంబకు మంగళ హారతి మీరేల ఇవ్వరే. హారతి మీరేల ఇవ్వరే జ్ఞాన విద్యలకెల్ల ప్రబలము. హారతి మీరేల ఇవ్వరే జ్ఞాన విద్యలకెల్ల ప్రబలము. లీలతో 16 వన్నెల మేలిమి బంగారు తల్లికి. లీలతో 16 వన్నెల మేలిమి బంగారు తల్లికి. హారతి మీరేల ఇవ్వరే. అంబకు మంగళ హారతి మీరేల ఇవ్వరే.
పాదములకు పూజ సేయరే మా తల్లికిప్పుడు పారిజాతపు హారమివ్వరే పాదములకు పూజ సేయరే మా తల్లికిప్పుడు పారిజాతపు హారమివ్వరే ఆణిముత్యపు హారములు మొలనూలు గజ్జెలు జోడు అందెలు ఆణిముత్యపు హారములు మొలనూలు గజ్జెలు జోడు అందెలు రవల పాపిట బొట్టు ముక్కెర సమముగా ధరించు తల్లికి రవల పాపిట బొట్టు ముక్కెర సమముగా ధరించు తల్లికి హారతి మీరేల ఇవ్వరే అంబకు మంగళ హారతి మీరేల ఇవ్వరే ఇంత పరాకేలనరే రుద్రుని దేవికి చెంత నుండి పూజ సేయరే ఇంత పరాకేలనరే రుద్రుని దేవికి చెంత నుండి పూజ సేయరే భక్త పాలిని శంభురాణి శంకరీ ఓంకార రూపిణి భక్త పాలిని శంభురాణి శంకరీ ఓంకార రూపిణి కుంకుమాంకిత అలంకారిణి పొంకమైన శుభకారిణి కుంకుమాంకిత అలంకారిణి పొంకమైన శుభకారిణి హారతి మీరేల ఇవ్వరే అంబకు మంగళ హారతి మీరేల ఇవ్వరే లక్షవత్తుల జ్యోతి కూర్చరే చెలులార మీరు పచ్చని పళ్ళెరములుంచరే లక్షవత్తుల జ్యోతి కూర్చరే చెలులార మీరు పచ్చని పళ్ళెరములుంచరే రక్షితంబుగాను వేదాక్షరంబుల హారతులను రక్షితంబుగాను వేదాక్షరంబుల హారతులను రాక్షస సంహారికిప్పుడు ముచ్చటలరగ పాడుకొనుచు రాక్షస సంహారికిప్పుడు ముచ్చటలరగ పాడుకొనుచు హారతి మీరేల ఇవ్వరే అంబకు మంగళ హారతి మీరేల ఇవ్వరే హారతి మీరేల ఇవ్వరే జ్ఞాన విద్యలకెల్ల ప్రబలము హారతి మీరేల ఇవ్వరే జ్ఞాన విద్యలకెల్ల ప్రబలము లీలతో 16 వన్నెల మేలిమి బంగారు తల్లికి లీలతో 16 వన్నెల మేలిమి బంగారు తల్లికి హారతి మీరేల ఇవ్వరే అంబకు మంగళ హారతి మీరేల ఇవ్వరే మంగళం జయ మంగళం అంబకు జయ మంగళం మంగళం జయ మంగళం అంబకు జయ మంగళం మంగళం జయ మంగళం
మంగళం జయ మంగళం అంబకు జయ మంగళం జగదంబకు 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 జయ మంగళం. ఈరోజు మనం ఈ చక్కటి సంప్రదాయ మంగళహారతి, ఇది చాలా పాతకాల నాటి మంగళహారతి, దీన్ని మనం శృతిబద్ధంగా లయబద్ధంగా మాధుర్య భరితంగా ఏ విధంగా పాడాలో నేర్చుకున్నాం కదా. మీరందరూ కూడా ఈ మంగళహారతిని ఈ విధంగా నేర్చుకొని చక్కగా అమ్మవారి ముందు మీరు పాడుకుని అలాగే అందరి ముందు కూడా పాడి ఇటువంటి మంగళహారతుల్ని అందరికీ కూడా ప్రచారం చేయండి, మన భావితరాలకు అందించండి. మీరు ఈ మంగళహారతిని నేర్చుకొని పాడుకున్న తర్వాత మీకు కలిగిన ఆనందాన్ని అలాగే మీ అభిప్రాయాల్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తర్వాత వీడియోలో మరొక చక్కటి పాటతో మళ్ళీ కలుసుకుందాం.